సహోదరులు సహోదరులు దయచేసి వినండి. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో నీ పని ఏమిటంటే చదువుకోవడం. ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆ ఉద్యోగులు నీ పని ఏమిటంటే ఉద్యోగం చేసుకోవడం. హాస్పిటల్లో నీకు ఉద్యోగం ఉన్నట్లయితే అక్కడ ఉద్యోగం, హాస్పిటల్లో వైద్య వృత్తిలో నీ పని నువ్వు చేసుకోవడం. ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడ నువ్వు నివసిస్తున్నా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని అందంగా ఉందని, ఆకర్షణీయంగా ఉన్నాడని చెప్పి అనవసరంగా మనసులో ఆశలు పెట్టుకొని భర్తకు ద్రోహం చేస్తూ, భార్యకు ద్రోహం చేస్తూ, పిల్లలకు ద్రోహం చేస్తూ నీ ఆశలు వెంబడ వెళ్ళి అనవసరంగా నీ జీవితం నాశనం చేసుకోవద్దని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఏ రోజు న్యూస్ పేపర్ చదివినా సరే ప్రతిరోజు సాధారణంగా కనిపిస్తున్న వార్త ఏంటి తెలుసా? భర్త ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత పరాయి పురుషునితో పాపం చేస్తూ దొరికిపోయినటువంటి భార్య అనుకోకుండా భర్త తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేసరికి ప్రియుడితో పాటు కలిసి ఆమె కనిపించింది, చంపి పడేశాడు. ఈ వార్తలు ఈరోజు చాలా విరివిగాను ప్రతి దినము మనం చూస్తున్నాం. అంటే అర్థం తెలుసా? ఈరోజు పాపము పెట్టరేగిపోతుంది.